బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రకటించిన 20% కమిషన్ ఇవ్వాలని వైన్స్ బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈ నెల 5న యాక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోలు ఆపేస్తామంటూ హెచ్చరించారు. ప్రస్తుతం 9.5% కమిషన్ ఇస్తున్నామని, దీనితో లైసెన్స్ ఫీజు కట్టలేమని చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి వైన్ షాప్ ఓనర్ షాక్ ఇచ్చారు. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రకటించిన 20% కమిషన్ ఇవ్వాలి అంటూ వైన్స్ బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈ నెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీసులు ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామంటూ హెచ్చరించారు. ప్రస్తుతం 9.5% కమిషన్ ఇస్తున్నామని, దీనితో లైసెన్స్ ఫీజు కట్టలేమంటూ చెప్తున్నారు యజమానులు. ఏపీ ప్రభుత్వానికి వైన్స్ బార్ల సంబంధించి యజమానులు షాక్ ఇచ్చారు. వారికి ముందుగా ప్రకటించిన 20% కమిషన్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోలేని పక్షంలో నోటీసులు ఇస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. రైట్ స్వప్న, ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం షాపులకు సంబంధించి కొత్తగా లైసెన్స్ పొందిన వాళ్ళకు వస్తున్నటువంటి కమిషన్లకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి 9.5% కమిషన్ ఏదైతే ఉందో అది తీవ్రమైన నష్టంగా ఉంటుందని, తాము వేలం పాటలో టెండర్ను దక్కించుకుంది కొంత లాభం ఉంటుందనే ఆలోచనతోనే తప్ప టెండర్లు దక్కించుకున్నామని కానీ చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఖర్చులకు కానీ తమకు వస్తున్నటువంటి కమిషన్లకు కానీ ఎటువంటి పొంతం లేని విధంగా ఉందని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఖర్చుల నిమిత్తం ఆ వస్తున్న కమిషన్ కానీ ఇప్పుడు వాళ్ళకి మిగులుతున్న దాన్ని బట్టి ఏదైనా సరే ఈ నేపథ్యంలో 20% కమిషన్ ఇవ్వాలంటూ లైసెన్స్ బార్ల అసోసియేషన్ లైసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి నిన్న కడపలో సమావేశమైన మద్యం షాప్ ఓనర్లు ఈ నెల 5వ తారీఖున ఎలక్షన్ దీని డిప్యూటీ కమిషనర్ కు సంబంధించి నోటీస్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ నెల 14 లోపు ఈ కమిషన్ 20% పెంపొందించడం కోసం నిర్ణయం తీసుకోకపోతే తమకు వచ్చే మద్యానికి సంబంధించిన కొనుగోళ్లన్నీ కూడా ఆపేస్తామని హెచ్చరించే పరిస్థితి అయితే నెలకొని ఉంది స్వప్న. దీనికి సంబంధించే టెండర్లు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అంశాలు ఇప్పటికీ అనేక రకాలుగా చర్చలు అయితే నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే టెండర్లు ఒకళ్ళు దక్కించుకుంటే మరొకళ్ళు అక్కడ స్థానికంగా ఉండే నేతలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారనే విధంగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మద్యం టెండర్లు పొందిన యజమానులు ఎవరైతే ఉన్నారో అనేక మంది ఉన్నట్లుగా గుర్తించినప్పటికీ వీళ్ళకి సంబంధించిన టెండర్లు ఏవైనా సరే సరైన రీతిలో కమిషన్ పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే ఈ మద్యం అంతా అక్రమంగా తరలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అధికంగా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో ఈ అసోసియేషన్ యజమానులు ఎవరైతే వైన్స్ టెండర్లు పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చిన సరుకును తిరిగి బ్లాక్ మార్కెట్ లో అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి ఈ కమిషన్ల పెంపుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ మద్యం మాత్రం అక్రమంగా మార్కెట్లోకి తరలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుందనే విషయంపై వేచి చూడాల్సి ఉంది స్వప్న. రైట్, థాంక్యూ వాసుబాబు.